బహుమానం. ఒకానొక జమీందారు దానకర్ణుడిగా పేరు పొందాడు. ఇతరులు తనకేమాత్రం ఉపకారం చేసినా వాళ్ళకి ఏదో బహుమానంగా ఇస్తే గాని ఆయనకు తృప్తి ఉండేది కాదు. ఒకసారి జేబులో ఉన్న 20 వరహాల సంగతి మర్చిపోయి ఆయన బట్టలు ఉతికేవాడికి చొక్కా వేశాడు. మర్నాడు వాడు జమీందారు దగ్గరికి వచ్చి, అయ్యా, చొక్కా జేబులో ఉన్న ఈ ధనం తమరు మర్చిపోయినట్టున్నారు అంటూ 20 వరహాలు ఆయనకిచ్చాడు. ఇంత నిజాయితీ గల పనివాళ్ళు చాలా అరుదు. ఇదిగో ఈ 10 వరాహాలు బహుమానంగా తీసుకో అన్నాడు జమీందారు. మరొకసారి జేబులో ఉన్న 10 వరాహాల సంగతి మరిచి ఇతర బట్టలతో పాటు చొక్కాను బట్టలు ఉతికేవాడికి పంపించాడు. మర్నాడు వాడు జమీందారు దగ్గరికి వచ్చి, మీరు చొక్కా జేబులో మర్చిపోయిన 5 వరహాలు ఇదిగోనండి అంటూ ఆయనకిచ్చాడు. జమీందారు ఏదో గుర్తుకు తెచ్చుకుంటూ, చొక్కా జేబులో 10 వరహాలు ఉండాలనుకుంటాను అన్నాడు. అయ్యా, ఎలాగో అందులో సగం నాకు బహుమానంగా ఇస్తారని ముందుగానే తీసుకున్నాను అన్నాడు బట్టలు ఉతికేవాడు. చీటికి మాటికి బహుమానాలు ఇవ్వడం మంచిది కాదని తెలుసుకున్నాడు జమీందారు. తన అలవాటును మార్చుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.